నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను దుర్గా. నేను అనుశ్రీ. వివరాలు చూద్దాం. సీఎం చంద్రబాబు దుబారా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తన కేబినెట్ నిర్ణయాన్ని తానే అమలు చేయటం లేదు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు సింగపూర్కు వెళ్లనున్నారు. జూన్ 13 నుంచి 16 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా సింగపూర్కు వెళ్లనున్నారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు వద్దని కేబినెట్ నిర్ణయించింది. కానీ అది తమకు పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు, లోకేష్. పొదుపు నీతులు చెప్పి ఇప్పుడు సింగపూర్ టూర్ పేరుతో మరో దుబారాకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు మాటలు లెక్క చేయటం లేదు మంత్రి లోకేష్. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్లో రష్యా పర్యటనకు వెళ్తున్నారు మంత్రి లోకేష్. జూన్ 2 నుంచి 6 వరకు రష్యాలో పర్యటించనున్నారు లోకేష్. ఇక ప్రత్యేక విమానాల్లో నారా లోకేష్ పర్యటనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు పొదుపు చర్యలు పబ్లిసిటీ స్టంట్ గానే మిగిలిపోతున్నాయి. కేబినెట్ నిర్ణయం తర్వాత కూడా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. నిన్న కడపకి ప్రత్యేక విమానంలో వెళ్లారు మంత్రి నారా లోకేష్. పొదుపు చర్యలు గాలికి వదిలేశారు కూటమి నేతలు. అంతా పొదుపు పాటించాలని నీతులు చెప్పిన నేతలు అవేవి తవకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నో వెహికల్ డే రోజున శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భారీ కాన్వాయ్తో హల్చల్ చేశారు. పొదుపు చర్యలకు తిలోదకాలిచ్చారు. భారీ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటు నెల్లూరులోనూ భారీ కాన్వాయ్తో చక్కర్లు కొట్టారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు నుంచి ఆత్మకూరు వరకు భారీ కాన్వాయ్తో హడావిడి చేశారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రతి ఫ్రైడేను నో వెహికల్ డేగా పాటించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదేనా పొదుపు అంటూ నెటిజన్లు విమర్శలతో ఏకిపారేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు మారిచ్చుడి కంటే పెద్ద పేరు పెట్టాలని విమర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే మరింత కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్ కార్యక్రమంతో ప్రతిపక్ష ఓట్లు తొలగించేందుకు జరుగుతున్న కుట్రలపై గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నమయ్య జిల్లా సదుం మండలం ఎర్రతివారిపల్లె అయ్యప్ప స్వామి ప్రాంగణ మండపంలో పుంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన ఆధ్వర్యంలో జరిగిన సర్ అవగాహన సదస్సుకు భూమన కరుణాకర్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చవా రాజశేఖర్ రెడ్డి, నిసార్ అహ్మద్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ప్రతి గ్రామంలో కూడా ఆ బిఎల్ఏతో కలిసి మన నాయకులు, ముఖ్యమైన నాయకులు గ్రామంలో ఉండేవారు అందరూ కూడా ఆ గ్రామంలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకా రాష్ట్ర స్థాయిలో నాయకులు, జిల్లా స్థాయిలో నాయకులు ఆ గ్రామంలో ఉన్నా కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి పేరు కూడా పరిశీలించి దీన్ని మనం పగడ్బందీగా చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మారిచుడు అంటూ ఉన్నాడు శ్రీనాథ్ రెడ్డి గారు. మారిచుడు కాదు, అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే అంత పెద్ద పేరు చంద్రబాబు నాయుడు పెట్టాల. కాబట్టి ఇతనితో మనం పోటీ చేయాలంటే మనం కూడా దానికి ధీటుగా పనిచేయాలా, దానికి ధీటుగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కోవాలా. ఇది కన్నా మనం ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో సక్సెస్ అయితే తప్పకుండా మనం ఇప్పుడే డిక్లేర్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి. అందువల్ల శ్రద్ధ పెట్టండి, అందరూ కూడా శ్రద్ధ తీసుకొని పనిచేయండి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోన్న సర్ పట్ల వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సర్ పేరుతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్ర చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ కుట్రను ఎదుర్కొనేలా వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా మెలగాలని సూచించారు దాడిశెట్టి రాజా. అమెరికాలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందని, కానీ రేవంత్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని విమర్శించారు హరీష్ రావు. టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు,
ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ లేదా ఫార్మాసిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 నుండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటన సరికాదన్న ఆయన పెట్టుబడిదారులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక హరీష్ రావు అమెరికా వెళ్లి తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పరిశ్రమలను మేము మూసేస్తాం ప్రజల అవసరాల దృష్ట్యా ఆరోగ్యం దృష్ట్యా అని చెప్పినాం తప్ప మొత్తం ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. కేటీఆర్ గారు అదే పరిస్థితి, ఇప్పుడు హరీష్ రావు గారిది కూడా అదే పరిస్థితి. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామన్న హరీష్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ కాదు, ఫార్మర్స్ సిటీ అన్నారు. పేరు కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాకులాడుతున్నాయని మండిపడ్డారు రఘునందన్. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఫార్మా సిటీ అన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ ఒరిజినల్గా అది ఫార్మర్స్ సిటీ, అది ఫార్మర్స్ యొక్క హక్కు. నేను భూమికి యజమానిని, నా హక్కుతో సంబంధం లేకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా ఓడు ఫార్మా సిటీ అంటాడు, ఓడు ఫ్యూచర్ సిటీ అంటాడు. ఫార్మా సిటీ అన్న వాళ్ళని బొందబెట్టిర్రు, ఫ్యూచర్ సిటీ అన్నోని ఇంకా 2 ఏళ్ళ తర్వాత బొందబెడతారు. అది ఫార్మర్ సిటీ ఉంటే బాగుంటుంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంపెనీలకు ఇవ్వాలి తప్ప బలవంతంగా ఏదో పేరు పెట్టి నా పేరు చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయోగం తప్ప గ్రౌండ్లో ఏం కావాలనేది వీళ్ళెవరు కూడా ఆలోచిస్తలేరు. ఇది బాధాకరం, దురదృష్టకరం. తన రాజకీయ అవసరాల కోసం సొంత తమ్ముడికే వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమల రామకృష్ణుడిదని విమర్శించారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. వైఎస్ జగన్ జీన్స్ గురించి మాట్లాడే ముందు యనమల తన జీన్స్ ఏంటో గుర్తు చేసుకోవాలన్నారు. ఇక వంగవీటి మోహన్ రంగాను పెత్తందారి వ్యవస్థే పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. జగన్ గారి జీన్స్ గురించి మాట్లాడతాము, మరి మన జీన్స్ ఏంటో జగన్ గారి జీన్స్ గురించి మాట్లాడతారు, లేదంటే జగన్ గారు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. మన వ్యక్తిగతం అంత పరిశుభ్రంగా ఉందా అని చెప్పేసి తమని నేను ప్రశ్నిస్తున్నాను. యనమల రామకృష్ణ గారు, మరి 40 ఏళ్ళు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, ఇటుపక్క నువ్వు మీ సొంత తమ్ముడిని వెన్నుపోటు పొడిచి దూరంగా పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ తెచ్చిన చేతులతో మాటలతో నువ్వు నీతులు చెబుతున్నావు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారే తప్ప చంద్రబాబుల హత్యా రాజకీయాలు చేయలేదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు. ఈ 2 ఏళ్లలో వైఎస్ జగన్ అనేక ప్రజా సమస్యలను ఎత్తి చూపారన్నారు. చంద్రబాబు ప్రజా బాగోగులను వదిలేసి కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పిల్లల్ని కని సంపద సృష్టించండి అంటున్నారని జూపూడి ఎద్దేవా చేశారు. ఎక్కడుందని మాత్రమే అడిగాం మేము. సంపద సృష్టి ఎక్కడా అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ నేను చదువుతూ పోతే దాదాపు చావంతాడని చదువుతూ ఉంది. కానీ అందుకని నేను అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అనేకమైన అవరోధాల మధ్య కరోనా వచ్చినా దాదాపు 2 సంవత్సరాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోనే వదలకుండా ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఎందుకు లేకుండా పోయినాయి. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. దళిత బాలికపై అత్యాచారం చేశారు. 11 ఏళ్ల బాలిక చేతులు కట్టేసి అత్యాచారం చేశారు. నిందితులు చిన్నబ్బాయి జోగి రాజుపై పాయకరావుపేట పిఎస్లో కేసు నమోదు చేశారు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. బాలికపై అత్యాచారం జరిగితే ఇప్పటివరకు హోంమంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీశారు వరద కళ్యాణి.
ఎందుకు హోంమంత్రి గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత నిర్లక్ష్యం ఆ మహిళల భద్రత ఇంత దారుణంగా గాలికి వదిలేస్తారా? అంటే ఈవిడ సింగపూర్ ట్రిప్పులకి వెళ్ళడానికి టైం ఉంటుంది, క్రికెట్లు ఆడడానికి టైం ఉంటుంది, మ్యూజికల్ నైట్స్కి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, డ్రామాలకి చూడడానికి వాటికి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, అలాగే వాలీబాల్ ఆడడానికి టైం ఉంటుంది, అలాగే కబడ్డీలు ఆడడానికి టైం ఉంటుంది. కానీ తన సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కానీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని యాక్షన్ తీసుకోవడానికి, అలాంటి ఆర్డర్స్ పోలీసులకు ఇవ్వడానికి కానీ, దీని మీద కనీసం స్పందించడానికి కానీ హోంమంత్రి గారికి టైం లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. కృష్ణా జిల్లా గుడివాడలో బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో మరో కొత్త డ్రామా మొదలైంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని ఎవరూ తాకట్టు పెట్టలేదన్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. బంగారు కిరీటాన్ని మీడియా ముందు ప్రదర్శించిన వారు కిరీటాన్ని అసలు ఎవరూ తాకట్టు పెట్టలేదన్నారు. అయితే కిరీటం గురించి ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధుల ట్రస్ట్ బోర్డు సభ్యులు దౌర్జన్యానికి దిగారు. ఇక ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సర్ది చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. కాగా కిరీటం తాకట్టు వ్యవహారంపై తీవ్ర దుమారం రేగటంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు దాన్ని రాత్రికి రాత్రి రాజస్థాన్ నుంచి తెప్పించారు. అనంతరం మీడియా ముందు కిరీటాన్ని ప్రదర్శించారు. మరి కిరీటం మాయమైందన్న ప్రచారం ఎలా జరిగిందంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు దౌర్జన్యానికి దిగారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో దుమారం రేపుతోంది. తాజాగా మరో వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. బాధితురాలు చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను విడుదల చేశారు. చంద్రబాబు ఏనాడు చెప్పింది చేయలేదని అరవ శ్రీధర్ అంటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అంతేకాదు వీడియోలో చంద్రబాబును ఏకవచనంతో సంబోధించాడు అరవ శ్రీధర్. తాజాగా విడుదల చేసిన వీడియోలో అంతా బ్లాంక్ ఉండటంతో అరవ శ్రీధర్ మాటల్ని ఆడియో రూపంలో మీరు వినండి. గ్యాస్ 100 రూపాయలు తగ్గిస్తాను అన్నది ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారా? 100 రూపాయలు తగ్గిస్తాం. ఫ్రీ కదా గ్యాస్? అకౌంట్ కడితే మనం అకౌంట్ పడుతుంది. చంద్రబాబు ఏమి అంత ఇదేంటి కళ్ళు మూసుకొని ఇవ్వడు. వాడు చెప్పింది ఏం చేయగలరు. కింద నీకు ఓఎస్ తెలుస్తున్నట్లు వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు అంటుంటారు. వైఎస్ఆర్ జిల్లా అట్లూరు క్రాస్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 32 సెంట్ల ప్రభుత్వ స్థలంపై బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి వర్గం, కడప డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గం కన్నుపడింది. కోట్ల విలువ చేసి ప్రభుత్వ స్థలం సొంతం చేసుకునేందుకు ఇరు వర్గాలు తలపడ్డాయి. అయితే గతంలో స్థానిక విలేకరులకు ఆ స్థలం కేటాయించారు. పోతిరెడ్డి నరసింహారెడ్డి ఆ స్థలం తనదంటూ కోర్టుకెళ్లటంతో కేటాయింపు ఆగిపోయింది. ఇక ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఆ భూమిపై కన్నేశారు. ఇరు వర్గాలు ఇవాళ గొడవకు దిగిన నేపథ్యంలో ఆ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ ఎంఆర్ఓ సుబ్బలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అవమానం జరిగింది. విశాఖలో కాపు భవన్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గణబాబు. కాపు భవన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఆయన కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. కాపు ఎమ్మెల్యేలు నాయకులను ఆహ్వానించకుండానే ఎమ్మెల్యే గణబాబు ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే గణబాబు తీరుపై కాపు నేతలు మండిపడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో 10 రోజుల క్రితం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడిలో గాయపడ్డ రైతులను పరామర్శించడానికి మామిళ్లపల్లికి వెళ్తోన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని పోలీసులు అడ్డుకున్నారు. తాను రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్నానని కోన రఘుపతి ఎంత చెప్పినా పోలీసులు ఆయన్ను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రైతుల పరామర్శ పేరుతో కార్యక్రమాలు వద్దని, అలాంటివి నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పొన్నూరు పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కూటమి నాయకులకు దేవుడంటే భయం భక్తి లేకుండా పోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా భూములను కబ్జా చేయటమే కాకుండా అందులో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చెందిన భూముల్లో టీడీపీ నేత అడ్డాల రామరాజు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కోర్టులో తీర్పు పెండింగ్ ఉండగానే నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశారు. కోర్టు తీర్పు దేవస్థానానికి అనుగుణంగా రావడంతో అక్రమ నిర్మాణాన్ని పోలీసుల సహాయంతో అధికారులు కూల్చివేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కోరగళ్లులో గ్రామ సభలో రైతులంతా సిఆర్డీఏ అధికారులను నిలదీశారు.
సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత భూములు ఇచ్చిన తమకెందుకు ఇవ్వటం లేదని రైతులు మండిపడ్డారు. డెవలప్ చేయని ఫ్లాట్లు ఇస్తున్నారని, లోన్ కోసం బ్యాంకులకు వెళితే అవి పనికిరావని చెప్తున్నారంటూ రైతులు సిఆర్డీఏ అధికారులను నిలదీశారు. తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పూలపల్లి వై జంక్షన్ సెంటర్లో ప్రధాన రహదారిపై రొయ్యలు పారబోసి నిరసన తెలిపారు. క్రాప్ హాలిడేకి సిద్ధం అంటూ భారీగా మానవహారం చేపట్టారు. ఫీడ్ ఎక్స్పోర్ట్ సిండికేట్ల నిరంకుశం నశించాలని డిమాండ్ చేశారు. ఇక మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. మత్స్యకార భరోసా సాయం కోసం కాకినాడలో గంగపుత్రులు ఆందోళనకు దిగారు. కేవలం ప్రభుత్వం సబ్సిడీ అందించే డీజిల్ కొట్టించలేదని మత్స్యకార భరోసా నిలిపివేయటం సరికాదన్నారు. ఈ మేరకు కాకినాడ ఫిషరీస్ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి మత్స్యకారులందరికీ భరోసా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఆకునూరి మురళి. సిఎస్ రామకృష్ణారావుకు రాజీనామా లేఖను పంపారు. ఇక తనకు అప్పగించిన పని పూర్తి చేసినందున విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆకునూరి మురళి. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్తో పాటు ఏపీలో గుంటూరులో ఉన్న వంశీమోహన్ మామగారి ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. వంశీమోహన్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా వంశీమోహన్ పనిచేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లుగా వంశీమోహన్పై ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని కాజేసి తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్కు దారాదత్తం చేశారని ప్రచారం జరుగుతోంది. ఓ రియల్టర్ నుంచి 100 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. వంశీమోహన్ వద్ద 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లోని విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సాపూర్లోని ఓ కాంట్రాక్టర్కు సంబంధించిన 3 లక్షల పైచిలుకు బిల్లును క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ను సదరు అధికారి లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరూ లంచాలు డిమాండ్ చేసినా తనకు సమాచారం అందించాలని ఆయన కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతూ ఉండగా కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు నిండి వెలుపల శ్రీవారి సేవాభవనం వరకు క్యూ లైన్లో కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. రద్దీ పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇవాళ అభిషేక సేవలో కూడా 5,850 మంది భక్తులకు దర్శనం చేయించింది టీటీడీ. ఇక నిన్న శ్రీవారిని 79,603 మందికి దర్శనం చేసుకోగా హుండీ ద్వారా 4.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 45,125 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం హన్మానాయక్ తండాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో తండా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గాలుల దాటికి తండాలోని పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్ల కాంపౌండ్ గోడలతో పాటు బాత్రూమ్ గోడలు కూడా కుప్పకూలాయి. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు ఓ ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. దీంతో తండాకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలివాన దుమారానికి తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. గంగవరం, దుద్దేకుంట గ్రామాల్లో వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు అరటి, టమోటా పంటలను నేలమట్టం చేశాయి. పలువురు రైతుల పంటలు దెబ్బతింటంతో 20 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కొన్ని గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక చేతికొచ్చిన పంటలు నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. జాతీయ వార్తలను చూద్దాం. నీట్ పేపర్ లీక్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిబిఐ. పూణేలో మనీషా సంజయ్ హవల్దార్ను అరెస్ట్ చేశారు విచారణ అధికారులు. ఫిజిక్స్ పేపర్ లీక్ చేసినట్లుగా మనీషాపై ఆరోపణలు ఉన్నాయి. ఆ పేపర్ ప్రశ్నలను రూపొందించడంలో ఆమె కీలక పాత్రను పోషించారని, అందులో కొన్ని క్వశ్చన్స్ను తన సహనిందితురాలు మనీషా ముందరేకు ఏప్రిల్ నెలలో
షేర్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనీషా సంజయ్ హవాల్దార్లను పూణేలో అరెస్ట్ చేసిన సిబిఐ ఆమె నుంచి పలు డాక్యుమెంట్స్ అలాగే ల్యాప్టాప్లు, బ్యాంక్ రికార్డ్స్ను కూడా స్వాధీనం చేసుకుంది. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ఝార్గ్రామ్లో ప్రధాని మోదీకి స్నాక్స్ విక్రయించిన ఝాల్మురి విక్రమ్కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా ఏప్రిల్ 19న ఝార్గ్రామ్లో జరిగిన బహిరంగ సభ ముగించుకొని వస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సాధారణ వీధి వ్యాపారి అయిన విక్రమ్ స్టాల్ వద్ద ఆగి మరమరాలు తిన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో విక్రమ్కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నంబర్ల నుంచి వరుసగా బాంబు దాడులు, చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. సైనిక సంఘర్షణలు సమస్యకు పరిష్కారం చూపలేవని, దౌత్య చర్చలే ఇందుకు సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. యుద్ధం సమస్యలను పరిష్కరించలేదన్నదే భారత్ విధానమని పునరుద్ఘాటించారు. భారత్లో పర్యటిస్తున్న సైప్రస్ అధ్యక్షుడు నికోస్తో ఢిల్లీలో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ శాంతి సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 4, గుజరాత్లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్లో 3, రాజస్థాన్లో 3, జార్ఖండ్లో 2, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులయ్యాక పిల్లలకు కోటా ఎందుకని ప్రశ్నించింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని వ్యాఖ్యానించింది. వెనుకబడిన తరగతుల్లోని క్రీమీలేయర్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరటాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటు చేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని దిగువకు వస్తూ ఉండగా 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లుగా నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తించారు. వారు కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని, రక్షించేందుకు గైడ్స్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి, మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె డెడ్ బాడీకి రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో సెకండ్ అటాప్సీకి ఆదేశాలు ఇచ్చింది. ట్విషా భౌతిక కాయానికి భోపాల్ ఎయిమ్స్లో ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగింది. ఆమెది ఆత్మహత్య అని వైద్యులు తేల్చారు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం రెండోసారి శవ పరీక్ష నిర్వహించాలని కోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా అక్కడ పర్మిషన్ లభించింది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావాహులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యుఎస్ వీసాల జారీ ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పులు చేస్తూ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ దరఖాస్తు చేసుకుంటే వీలుండదు. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు గ్రీన్ కార్డు పొందాలంటే తిరిగి స్వదేశానికి వెళ్లి అక్కడి యుఎస్ కాన్సులేట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇక ఈ నిర్ణయంతో అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తోన్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా గెయిన్లోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 326 పాయింట్ల లాభంతో 75,509 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 పాయింట్ల వద్ద నిలిచింది. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చు అన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు లాభపడ్డాయి.
బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర 440 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,490 రూపాయలుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,46,200గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం మరోసారి పెరిగాయి. నిన్న కిలోకు 5,000 పెరిగిన వెండి ధర ఇవాళ కూడా అంతే స్థాయిలో పెరిగింది. హైదరాబాద్ లో కేజీ వెండి 2,95,000 రూపాయలకు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 256 పరుగుల లక్ష్యాన్నుంచింది. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసన్లు అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఇషాన్ కిషన్ 79, అభిషేక్ శర్మ 56, క్లాసన్ 51 పరుగులతో మెరుపులు మెరిపించారు. అలాగే నితీష్ కుమార్ 29, హెడ్ 26 రన్స్తో రాణించారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 26 వరకు కోస్తా జిల్లాలో ఎండలు మండిపోనున్నాయి. ఇప్పటికే ఏపీకి సూర్యుడు సెగలు పుట్టిస్తోండగా మరో 5 రోజుల పాటు అతి తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాలో అత్యధిక వేడి వాతావరణం ఉంది. బాపట్లలో సాధారణం కంటే 7.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్, 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రం అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి.